ప్రతి ఒక్కరిలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిలో కేవల అస్తిత్వంగా తెలియబడుతున్న ఆ పరమాత్మకు నమస్కారములు. విడివిడి అంశాలుగా వ్యక్తమవుతున్న తాదాత్మ్యం వల్ల పరిమితమైన దానితో, శరీరాలతో, వ్యక్తిత్వాలతో తాదాత్మ్యం చెందడం వల్ల విడివిడి అంశాలుగా, విడివిడి వ్యక్తులుగా వ్యక్తమవుతున్న పరమాత్మకు, సృష్టికి, సృష్టి ధర్మానికి నమస్కారం. శ్వాసకు సాక్షిగా ఉన్న ధ్యాసకు నమస్కారం. ప్రస్తుత క్షణానికి, క్షణక్షణ అద్వైత అనుభూతికి, శాశ్వత అద్వైత అనుభూతి లక్ష్య సాధన ప్రేరణకు పాదాభివందనం. అద్వైత అనుభూతిని పొంది అందరికీ అద్వైత అనుభూతి ఉన్నది అని చెప్పి అటువైపుగా లక్ష్య సాధనను ధృవీకరించిన మహాత్ములందరికీ పాదాలు. సహజమైన శ్వాస, అద్భుతమైన శ్వాస, ఆనందాన్ని అందించే శ్వాస, ఆశ్చర్యాన్ని కలిగించే శ్వాస, అడుగడుగున ప్రస్తుత క్షణంలో నిలిపే శ్వాస, అద్భుతమైన ఆ సహజమైన శ్వాసకు లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస, ఈ సహజమైన ప్రక్రియను పూర్తిగా, ఈ నడకను పూర్తిగా సహజంగా, సాక్షిగా జోక్యం చేసుకోకుండా గమనించడమే మనం చేసే పని. సులభమైన పని, నిరంతరం చేయగలిగే పని. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు, గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు, గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వచ్చింది, గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వచ్చింది, గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు, గాలి మొదలైంది, లోపలికి వస్తూ ఉంది, ఆగింది, వెనుదిరిగింది, బయటికి వెళుతూ ఉంది, ఆగింది, వెనుదిరిగింది, లోపలికి వస్తూ ఉంది. సార్ మ్యూట్ చేసుకోండి, స్పీకర్ దగ్గర ఆపేయండి. గాలి లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతూ ఉంది, గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ ఉంది, గాలి లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతూ ఉంది, గాలి లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతూ ఉంది, గాలి లోపలికి వస్తూ ఉంది, మొదలైంది, వస్తూ ఉంది, ఆగింది, వెనుదిరిగింది, బయటకు వెళుతూ ఉంది, ఆగింది, వెనుదిరిగింది, లోపలికి వస్తూ ఉంది, ఆగింది, వెనుదిరిగింది, బయటకు వెళుతూ ఉంది,
ఆగింది, ముందురిగింది, లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళ్తుంది, లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళ్తుంది, లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళ్తుంది, లోపలికి వస్తూ ఉంది, లోపలికి వస్తూ ఉంది, బయటకు లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళ్తుంది, 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 లోపలికి వస్తూ అది బయటకు వెళ్తుంది, లోపలికి వస్తూ గాలి బయటకు గాలి లోపలికి వస్తూ సినిమా మ్యూట్ చేసుకోండి, స్పీకర్ ఆపండి, గాలి లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళ్తుంది, గాలి లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళ్తుంది, గాలి లోపలికి వస్తూ బయటకు గాలి లోపలికి వస్తూ బయట 3 శ్వాసలు, గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తుంది, గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తుంది, గాలి లోపలికి వస్తూ గాలి బయటకు వెళ్తుంది, గాలి బయటకు వెళ్తుంది, గాలి లోపలికి వస్తూ 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 బయటకు వెళ్తుంది, గాలి లోపలికి వస్తూ గాలి బయటకు వెళ్తుంది, గాలి లోపలికి వస్తూ గాలి బయటకు వెళ్తుంది, గాలి లోపలికి వస్తూ బయటకు వెళ్తుంది, గాలి లోపలికి వస్తూ బయటకు
సహజమైన శ్వాస, అద్భుతమైన శ్వాస, ఆనందాన్నిచ్చే శ్వాస, ఆశ్చర్యాన్ని కలిగించే శ్వాస. సహజమైన శ్వాసను, శ్వాస నడతను మొదలైన దగ్గర నుంచి లోపలికి రావడం, ఆగడం, వెనుదిరగడం, మళ్ళీ బయటకు వెళ్తూ ఉండడం, ఆగడం, వెనుదిరగడం, లోపలికి రావడం. ఈ ప్రక్రియను మొత్తము శ్వాస నడతను పూర్తిగా గమనిస్తూ ఉండాలనే లక్ష్యంతో ప్రయత్నం మొదలు పెడితే శ్రద్ధ వచ్చేస్తుంది. ఎప్పుడైతే శ్రద్ధ వస్తుందో, శ్రద్ధతో సహజమైన శ్వాసను మనం గమనిస్తూ ఉంటామో, ఆ సమయంలో గతం ఆగిపోతుంది. ఆలోచనలు, మాటలు, పదాలు, అక్షరాలు ఆగిపోతాయి. ఎప్పుడైతే గతం తాలూకు అనుభూతి, అనుభవాలు, కారణ శరీరంలోని మలినాలు ఆగాయో, దాని ప్రభావం ఆగిందో, ఆ క్షణమే ప్రస్తుత క్షణం. అదే క్షణ అద్వైత అనుభూతి. లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతుంది. లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతుంది. లోపలికి వస్తూ ఉంది. చక్కగా కళ్ళు మూసుకొని శ్వాస ప్రక్రియను, గాలి లోపలికి రావడాన్ని, గాలి బయటకు వెళ్ళాలి, గాలి ప్రవాహాన్ని స్పష్టంగా స్పర్శ ద్వారా తెలుసుకుంటున్నాం. ముక్కు గోడల్లో, చర్మంలో, వెంట్రుకల్లో కదలికల వల్ల, గాలి తగిలినప్పుడు వచ్చిన కదలికల వల్ల గాలి ప్రవహిస్తున్నట్లు మనం గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం. అలా గుర్తించినప్పుడు, గమనించినప్పుడు, శ్రద్ధతో గమనించినప్పుడు మనం ప్రస్తుత క్షణంలో ఉంటున్నాం. క్షణ అద్వైత అనుభూతి చెందుతున్నాం. ఎప్పుడైతే గతం ఆగిందో, గతం తాలూకు ప్రభావం ఆగిందో, కారణ శరీరంలోని మలినం యొక్క ప్రభావం ఆగిందో, కారణ శరీరంలోని మలినం యొక్క ప్రభావం, దాని యొక్క గ్రిప్, దాని యొక్క కంట్రోల్, దాని యొక్క నియంత్రణ ఆగిందో, ఆలోచనలు ఆగాయో, ఆ క్షణంలో ఉన్న అనుభూతే ప్రస్తుత క్షణ అద్వైత అనుభూతి. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తుంది. సహజమైన శ్వాస, సాక్షిగా ఉండే ధ్యాస, రాగద్వేషాలు లేకుండా కేవలం సాక్షిగా, శ్వాసలో జోక్యం చేసుకోకుండా లోపలికి వస్తూ ఉన్న శ్వాస, గాలి ప్రవాహాన్ని తెలుసుకుంటూ ఉండడం, అలాగే బయటికి వెళుతూ ఉన్న శ్వాస, గాలి ప్రవాహాన్ని తెలుసుకుంటూ ఉండడం. అంతే, సులభంగా ప్రస్తుత క్షణంలో ఉంటాం. ఎందుకంటే ప్రస్తుత క్షణ ద్వైత అనుభూతి అది ఎప్పుడూ తొంగి చూస్తూ ఉంటుంది. దాన్ని గుర్తించడానికి మనం శ్రద్ధగా ధ్యాస పెట్టాలి. అంతే. సహజమైన శ్వాస లోపలికి వస్తూ బయటకు వెళ్తుంది. గాలి లోపలికి వస్తూ
గాలి బయటకు వెళ్తుంది. సహజమైన శ్వాస. లోపలికి వస్తూ బయటకు వెళ్తుంది. ఇప్పుడు 6 శ్వాసలు. లోపలికి వస్తూ బయటకు వెళ్తుంది. లోపలికి వస్తూ బయటకు. గాలి లోపలికి వస్తూ బయటకు వెళ్తుంది. గాలి లోపలికి వస్తూ ఆగింది, వెనుదిరిగింది, బయటకు వెళుతూ ఉంది. ఆగింది, వెనుదిరిగింది, లోపలికి వస్తూ ఉంది. ఆగింది, వెనుదిరిగింది, బయటకు వెళుతూ ఉంది. ఆగింది, వెనుదిరిగింది, లోపలికి వస్తూ ఉంది. ఆగింది, వెనుదిరిగింది, బయటకు వెళుతూ ఉంది. ఆగింది, లోపలికి వస్తూ ఉంది. ఆగింది, వెనుదిరిగింది, బయటకు వెళుతూ ఉంది. ఆగింది, వెనుదిరిగింది, లోపలికి వస్తూ ఉంది. ఆగింది, వెనుదిరిగింది, బయటకు వెళుతూ ఉంది. శ్వాస లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతూ ఉంది. 9 శ్వాసలు. శ్వాస లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతుంది. శ్వాస లోపలికి వస్తూ బయటకు వెళుతుంది. లోపలికి వస్తూ బయటకు వెళుతుంది. శ్వాస లోపలికి వస్తూ బయటకు వెళుతుంది. సహజమైన శ్వాస. లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతుంది. లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతుంది. లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతుంది. శ్వాస లోపలికి వస్తూ బయటకు వెళుతుంది. లోపలికి వస్తూ బయటకు వెళుతుంది. లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతుంది. లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతుంది. లోపలికి వస్తూ బయటకు వెళుతుంది. లోపలికి వస్తూ బయటకు వెళుతుంది. లోపలికి వస్తూ మొదలైంది. లోపలికి వస్తూ లోపలికి వస్తూ ఆగింది, వెనుదిరిగింది, బయటకు వెళుతూ ఉంది, ఆగింది, వెనుదిరిగింది, లోపలికి వస్తుంది. లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతుంది. సహజమైన శ్వాస. 3 శ్వాసలు. లోపలికి వస్తుంది,
గాలి బయటికి వెళ్తుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళ్తుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళ్తుంది. ఒకసారి వక్షస్థలంలో అనుభూతి ఎలా ఉంది గుర్తించండి. సూక్ష్మమైన కణజాలాలలో అనుభూతి ఎలా ఉంది, అణుచలనాలు ఎలా ఉన్నాయి, అణువుల స్థితి ఎలా ఉంది, సూక్ష్మ కణజాలం యొక్క అనుభూతి స్థితి ఎలా ఉంది గుర్తించండి. ధ్యానం చేస్తున్నది నేనెవరిని, నా పేరేమిటి, నా పేరు ఫలానా, ఇది నా శరీరం, నాకెన్నో పనులు ఉన్నాయి, నా వ్యక్తిత్వం, నేను చాలా మంచివాడిని, నేను మంచి, ఐఎమ్ గుడ్, నేను చెడు, నాకు చాలా పనులు ఉన్నాయి, చాలామంది బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, నా పేరు ఇది, నేను ఫలానా, నేను ఫలానా. పేరు చెప్పుకోండి మీ లోపల, నేను ఫలానా మనసులో. నా వ్యక్తిత్వం మంచి, చెడు, నాకు చాలామంది బంధువులు ఉన్నారు, అందులో ఇష్టమైన బంధువులు వీళ్ళు, అయిష్టమైన వాళ్ళు వీళ్ళు. నాకు ఈ ప్రపంచంలో ఇష్టమైంది ఇది ఊహించుకోండి. నాకు చాలా కష్టం అనిపించేది ఇది. ఇదంతా ఎవరిది? నాది. నేనెవరు? నేను ఫలానా. పేరు చెప్పుకోండి మనసులో, నేను ఫలానా. నా వ్యక్తిత్వం, నా బంధువులు, నా స్నేహితులు, ఇదంతా నాకు ఇష్టమైన వాళ్ళు, అయిష్టమైన వాళ్ళు. నా ఆరోగ్యం, ఇదంతా నేను, నా పేరు ఫలానా. ఈ క్షణంలో వక్షస్థలంలో సూక్ష్మ కణజాలంలో ఉన్న మానసిక స్థితిని, అణువుల చలనాన్ని, అణువుల స్థితిని గమనించండి. సంవేదనని, అనుభూతిని గుర్తించండి. మళ్ళీ సహజమైన శ్వాస, గాలి లోపలికి వస్తుంది, గాలి బయటకు వెళ్తుంది. గాలి లోపలికి వస్తుంది, గాలి బయటకు వెళ్తుంది. గాలి లోపలికి వస్తుంది, గాలి బయటకు వెళ్తుంది. మన పేరు, మన ఊరు, మనకిష్టమైన వాళ్ళు,
ఇదంతా ఒక్కసారి గుర్తుపెట్టుకొని గమనిస్తే రాగం పెరగదు. ఒకవేళ ఏదైనా రాగం ఉన్నది అనిపిస్తే అది వెలికి వస్తూ ఉంటుంది. ద్వేషం పెరగదు. ఒకవేళ ద్వేషం ఏదన్నా ఉంటే అది వెలికి వస్తుంది. మనం సాక్షిగా గమనిస్తున్నాం. ధ్యాస సాక్షిగా గమనిస్తుంది. రాగద్వేషాలు లేకుండా, ఇష్టాయిష్టాలు లేకుండా, వచ్చినటువంటి ఇష్టం, వచ్చినటువంటి ద్వేషం, అయిష్టం, వీటి యొక్క అనుభూతిని గమనిస్తుంది సాక్షిగా. ధ్యాస గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళ్తుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తుంది. గాలి లోపలికి వస్తుంది, గాలి బయటకు వెళ్తుంది. సహజమైన శ్వాస. నిరంతరం శ్వాస నడతను, లోపలికి వచ్చే శ్వాసను, బయటికి వెళ్ళే శ్వాసను సాక్షిగా గమనించడమే. చిన్నిపాటి ప్రదేశంలోని అణువులను, ఒక్క శ్వాస అణువును, గాలి అణువును కూడా గమనించకుండా వదలము. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తుంది. 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 గాలి లోపలికి వస్తుంది, గాలి బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి వక్షస్థలంలో, తలలో ఈ క్షణంలో సూక్ష్మ కణజాలాలలో అనుభూతి ఎలా ఉంది గమనించండి. ఒక్క క్షణం. ధ్యాస సాక్షిగా గమనిస్తుంది. ధ్యాసే నేను. ధ్యాస సాక్షిగా తల లోపల సూక్ష్మ కణజాలాలలో అణువుల స్థితి, అనుభూతి స్థితిని గమనిస్తుంది. అలాగే వక్షస్థలంలో సూక్ష్మ కణజాలాలలో అణువుల స్థితి, అనుభూతి స్థితిని గమనిస్తుంది. తలలోకి వెళ్ళి గమనించింది, వక్షస్థలంలోకి వెళ్ళి గమనించింది. ధ్యాస. ఈ ధ్యాస వక్షస్థలంలో మధ్యలో ఉంది. మన ధ్యాస వక్షస్థలంలో మధ్యలో ఉంది. ఇప్పుడు ధ్యాస వక్షస్థలంలో మధ్యలో ఉంది. ధ్యాస గమనిస్తూ ఉంది అనుభూతిని, వక్షస్థలంలో ఉన్నటువంటి అనుభూతి. ఇందాక తలలో ఉన్న అనుభూతి. ఇప్పుడు ఈ ధ్యాస తనకు తానుగా తన లోపలికి వెనుదిరిగి, తన లోపలికి వెనుదిరిగి తననే, తన మూలాన్ని గమనిస్తుంది. గమనించండి. ఒక్క క్షణం. ధ్యాస తనను తాను గమనిస్తుంది. తన లోపలికి, తన మూలాన్ని.
ప్రయత్నించండి, గమనించండి. ధ్యాస తనను తానే, తన లోపలికి, తన మూలాన్ని లోతుల్లో గమనించడానికి వెనుదిరిగి చూస్తూ ఉంది. గమనించండి. ధ్యాస తన లోపలే, తన మూలాన్ని లోతులలో గుర్తించడానికి చూస్తూ ఉంది. లోపలికి వెళుతూ ఉంది. తన వైపు వెనుతిరిగి తన లోపల లోతుల్లో చూచుటకు వెనుదిరిగింది. లోతులకు వెళుతూ ఉంది. ప్రయత్నించండి, గమనించండి, లోతులకు వెళ్ళండి. ధ్యాస తనను తాను చూసుకుంటుంది. ముందు బయట చూస్తూ ఎక్కడో గమనిస్తూ వక్షస్థలంలో, తలలో, వేరు ప్రదేశాలు. ఇప్పుడు తనను తానే గమనిస్తూ తన లోపలే మూలం వైపుగా లోతులకు లోపలికి వెళుతూ గమనిస్తూ తనను తానే గుర్తిస్తూ మళ్ళీ సహజమైన శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతూ. 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 3 శ్వాసలు. గాలి లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతూ. గాలి లోపలికి వస్తూ బయటకు వెళుతూ. గాలి లోపలికి వస్తూ బయటకు వెళుతూ. ఇప్పుడు ఒకసారి వక్షస్థలంలో, సూక్ష్మ కణజాలంలో అనుభూతిని గుర్తించండి, గమనించండి. సాక్షిగా ఏ రాగం కానీ, ద్వేషం కానీ లేకుండా, ఇష్టం కానీ, అయిష్టం కానీ లేకుండా కేవలం అనుభూతిని గమనించండి. అలాగే తలలో సూక్ష్మ కణజాలాలలో మానసిక స్థితిని, అణువుల అనుభూతి స్థితిని గమనించండి. నా పేరు ఫలానా, నా ఊరు ఫలానా, నా వ్యక్తిత్వం మంచి చెడు, నా బంధువులు, నా స్నేహితులు,
నా ఆస్తిపాస్తు ఇదంతా నాది, నా పేరు ఫలానా. ఒక్కసారి వక్షస్థలంలోని అణువుల మానసిక స్థితిని గమనించండి. మానసిక స్థితి ప్రతిబింబించిన చోట వక్షస్థలంలోని సూక్ష్మ కణజాలాలలోని అణువుల అనుభూతి స్థితిని గమనించండి. అలాగే తలలోని సూక్ష్మ కణజాలాలలోని అణువుల అనుభూతి స్థితిని గమనించండి. ఇప్పుడు పేరు, ఊరు, వ్యక్తిత్వం, వస్తువులు మొత్తం తీసేయండి. ఇది మొత్తం ఎవరిది? నాది. ఇది మొత్తం వద్దు. మొత్తం ఎవరిది? నాది. నేను. మొత్తం తీసేస్తే మిగిలింది నేను. నేను నేను సహజమైన నేను. ఇంకా పేరు, ఊరు అతుక్కోనటువంటి నేను, సహజమైన నేను. ఇంకా పేరు, ఊరు, వ్యక్తిత్వం అంత అతుక్కోనటువంటి నేను, అంతా వదిలేసినటువంటి నేను. నేను వాటికి అడుగు దూరంలో ఉన్న నేను. నేను ఏమీ లేదు, అంతా వదిలేశాను. సహజమైన నేను. ఈ సహజమైన నేను ప్రతి ఒక్కరిలో స్పందిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ప్రకటనమయ్యేది ఇదే నేను. నేను 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 ఇది సహజమైన నేను. కేవలం నేను. నేను నేను అనే మాట వేరు, నేనుగా తెలియబడుతున్న అస్తిత్వం వేరు. కేవలం నేనుగా తెలియబడుతున్న అస్తిత్వాన్ని గుర్తించండి. నేను ఇది నేను. ఇది సహజమైన నేను. ఇప్పుడు కొంచెం లోతుల్లో నేనున్నాను. నేనున్నాను. నేను విడిగా ఉన్నాను. నేనున్నాను. నేను విడిగా ఉన్నాను. మిగతా వాటికన్నిటికంటే ప్రత్యేకంగా ఉన్నాను. నేనైతే ఉన్నాను. నేను నేనే. నేను నేనే. నేను విడిగా ఉన్నాను. నేను ప్రత్యేకంగా ఉన్నాను. అద్భుతంగా ఉన్నాను. ఈ క్షణంలో వక్షస్థలంలో, తలలో మానసిక అణువుల స్థితిని, అలాగే సూక్ష్మ కణజాలంలోని అణువుల స్థితిని గమనించండి. నేనున్నాను. నేను నేనే. నేను ప్రత్యేకం. నేను నా అస్తిత్వం. నేను నేనే. నేనున్నాను. ప్రత్యేకంగా ఉన్నాను. అద్భుతంగా ఉన్నాను.
గొప్పగా ఉన్నాను. ఈ క్షణంలో తలలో సూక్ష్మ కణజాలాలలో మానసిక అణువులలో కలిగే మార్పులను అనుభూతిని గుర్తించండి. నేనున్నాను, నేనే, నేను విడిగా ఉన్నాను, నేను ప్రత్యేకం, గొప్ప అస్తిత్వం, నాకు గొప్ప అస్తిత్వం ఉంది, నేను అద్భుతం. ఇది నేను భావన, నేను అనే భావన మానసిక అణువుల సూక్ష్మ కణజాలంలోని అనుభూతిని గమనించండి తలలో. అలాగే ఈ ఆలోచనలు భావన వల్ల ప్రతిబింబించిన మానసిక స్థితిని, సూక్ష్మ కణజాలంలోని అణువుల స్థితిని వక్షస్థలంలో గమనించండి. వక్షస్థలంలో సూక్ష్మ కణజాలాలలో అణువుల స్థితి ఎలా ఉంది? శ్రద్ధగా గమనించండి. మానసిక స్థితి ఎలా ఉంది గమనించండి. ఒక్క క్షణం. మళ్ళీ సహజమైన శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతుంది. 3 శ్వాసలు. గాలి లోపలికి వస్తూ ఉంది, మొదలైంది, లోపలికి వస్తూ ఉంది, ఆగింది, బయటకు వెళుతూ ఉంది, ఆగింది, లోపలికి వస్తూ ఉంది, ఆగింది, బయటకు వెళుతూ ఉంది, ఆగింది, లోపలికి వస్తూ ఉంది, ఆగింది, బయటకు వెళుతూ ఉంది, ఆగింది, లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతూ ఉంది. సహజమైన శ్వాస. గాలి లోపలికి రావడం, అలాగే గాలి బయటికి వెళ్ళడం, మొదలవడం, లోపలికి వస్తూ ఉండడం, ఆగడం, వెనుదిరగడం, బయటకు వెళుతూ ఉండడం, ఆగడం, వెనుదిరగడం, లోపలికి రావడం. ఈ పూర్తి ప్రక్రియ చక్కగా గమనిస్తున్నాం. ఒక్క గాలి అణువు యొక్క ప్రవాహాన్ని కూడా గుర్తించకుండా ఉండము, గుర్తిస్తూనే ఉంటాం. స్పర్శ ద్వారా తెలుస్తూ ఉంది. లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతూ ఉంది, గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతుంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళుతుంది. గాలి లోపలికి వస్తూ ఉంది,
గాలి బయటకు వెళ్తూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది. గాలి బయటకు వెళ్తూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది. గాలి బయటకు వెళ్తూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది. గాలి బయటకు వెళ్తూ ఉంది. ఇప్పుడు వక్షస్థలంలో గమనించండి, సూక్ష్మ కణజాలంలో అనుభూతి ఎలా ఉంది. ఈ క్షణంలో ఉన్నటువంటి అనుభూతిని గుర్తించడమే, అంతే. సూక్ష్మ కణజాలాల్లో అనుభూతి ఎలా ఉంటే అలా గుర్తించడమే, పోల్చుకోవడం లేదు. కేవలం ఈ క్షణంలో ఉన్న అనుభూతిని గుర్తించడం. అలాగే తలలో ఉన్న సూక్ష్మ కణజాలాలలోని అనుభూతిని గమనించండి. సాక్షి అనుకోవద్దు, కావాలనుకోవద్దు. రాగం లేదు, ద్వేషం లేదు. నేను ఫలానా, నా పేరు ఇది, నా వ్యక్తిత్వం ఇది. ఇదంతా నా ఊరు, నా పేరుకు సంబంధించి దీనంతా వదిలేశారు. ఇప్పుడు కేవలం నేను, దీనికంతటికి, నాకు, నా పేరుకు అంతటికి ఒక అడుగు దూరంలో లోపల ఉన్నా. కేవలం నేనున్నా, నేనున్నా, సహజమైన నేను, అందరిలో సహజంగా ఉండే నేను. ఇప్పుడు కొంచెం లోతులోకి వెళ్ళే నేనే, నేను ప్రత్యేకం. ఇది నేను భావన. దీన్ని కూడా వదిలేసి ఇంకా లోపలికి వెళుతున్నా. నేను అనేది వచ్చి రానట్లుగా, ప్రకటన అయ్యే విధంగా, స్ఫురించే విధంగా అనిపిస్తుంది. నేను అనేది వచ్చి రానట్లుగా, ప్రకటన అవుతున్నట్లుగా, ఇప్పుడే ప్రకటన అవుతున్నట్లుగా కేవలం స్ఫురిస్తూ ఉంది. నేను అనేది కేవలం స్ఫురిస్తూ ఉంది. అంత గట్టిగా లేదు, అంత పూర్తిగా లేదు, కేవలం స్ఫురిస్తూ ఉంది. నేను అనేది కేవలం స్ఫురిస్తూ ఉంది, తెలుస్తుంది, ప్రకటన అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా పూర్తిగా ఒక భావన రూపంలోకి రాలేదు, సహజమైన నేను అనే రూపంలోకి రాలేదు. పేరుకు దూరం, సహజమైన నేనుకు లోపలికి వెళుతూ ఉంది దూరంగా. అలాగే భావన కూడా లేదు, లోపలికి కేవలం స్ఫురణ మాత్రం. అప్పుడే పుడుతున్నట్టుగా అనిపించే నేను, పుడుతున్నట్లుగా అనిపిస్తుంది. స్ఫురణ, ప్రకటనమవుతున్నట్టు, తెలిసి తెలియనట్టు. నేను తెలిసి తెలియనట్లుగా స్ఫురణ వస్తూ రానట్లుగా ఉంది. నేను అనే స్ఫురణ తెలిసి తెలియనట్లుగా, వస్తూ రానట్లుగా, ప్రకటన అవుతున్నట్లుగా ఇప్పుడే అనిపిస్తుంది సూక్ష్మంగా. నేను పేరు, వ్యక్తిత్వానికి దూరంగా, సహజమైన నేనుకు దూరంగా, లోతుల్లో, నేను అనే భావనకు దూరంగా, లోతుల్లో కేవలం నేను అనే స్ఫురణ. వక్షస్థలంలో సూక్ష్మ కణజాలాలలో అణువుల స్థితిని గమనించండి, మానసిక స్థితిని గమనించండి. అలాగే తలలో సూక్ష్మ కణజాలాలలో అణువుల స్థితిని గమనించండి, మానసిక స్థితిని గమనించండి. నేను ప్రకటనమైనట్లు అవనట్లు ఉంది, స్ఫురిస్తున్నట్లు లేనట్లు ఉంది. అప్పుడే పుడుతున్నట్లుగా, స్పందిస్తున్నట్లుగా ఉంది. పూర్తిగా రూపుదిద్దుకోలేదు, సగం వచ్చి రానట్లుగా ఉంది.
నేను 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 పూర్తిగా స్ఫురించను లేదు, స్ఫురిస్తూ స్ఫురించినట్లుగా ఉంది, ప్రకటనమవుతూ ప్రకటనమవనట్లుగా ఉంది. నేను పుట్టి పుట్టనట్లుగా ఉంది. నేను నేను అస్తిత్వం ఉండి లేనట్లుగా ఉంది. నేను ఉనికి తెలిసి తెలియనట్లుగా ఉంది. నేను స్పందన అప్పుడే కలుగుతూ ఉన్నట్లుంది, కలగనట్లు ఉంది, సగమే, అర్థస్పందనే. నేను ఈ స్థితిలో వక్షస్థలంలో అనుభూతి ఎలా ఉంది గమనించండి. మానసిక స్థితి అణువుల వక్షస్థలంలోని సూక్ష్మ కణజాలాల్లోని అణువుల అనుభూతి స్థితిని గమనించండి. అలాగే తలలో సూక్ష్మ కణజాలాలలోని అణువుల అనుభూతి స్థితిని గమనించండి. మానసిక స్థితిని గుర్తించండి. నేను వచ్చి రానట్లుగా ఉంది. నేను ప్రకటనమయ్యి అవనట్లుగా ఉంది, అస్పష్టంగా ఉంది. స్పందన అర్థస్పందనే ఉంది, సగమే స్పందన. నేను స్ఫురణ వచ్చి రానట్లుగా, ఉనికి తెలిసి తెలియనట్లుగా ఉంది. నేను ఇప్పుడు ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి అసలేమీ తెలియట్లేదు, ఏ స్పందన లేదు, ఏమీ లేదు. ఏ స్పందన లేదు, ఏ స్ఫురణ లేదు, ఏమీ లేదు. మొదట నేను పేరు, వ్యక్తిత్వము, నేను ఫలానా ఉంది. లోతుల్లోకి వస్తాను. సహజమైన నేను, అందరిలో ఉన్న నేను. ఇంకొంచెం లోతుల్లోకి వచ్చాను. నేను విడి వ్యక్తిత్వం, నేను విడిగా ఉన్నా, నా అస్తిత్వం విడిగా ఉంది. వ్యక్తిత్వం లేదు, అస్తిత్వం ఉంది, విడిగా ఉంది భావన. ఇంకొంచెం లోతుల్లోకి వచ్చాం. నేను స్పందన సగమే ఉంది, స్ఫురించినట్లుగా లేనట్లుగా ఉంది, ఉనికి ఉన్నట్లుగా ఉంది, లేనట్లుగా ఉంది. ఇంకొంచెం లోతుల్లోకి వచ్చాం. అసలు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు, 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 ఏమీ లేదు. ఈ క్షణంలో వక్షస్థలంలో సూక్ష్మ కణజాలాలలో అణువుల అనుభూతి స్థితిని గమనించండి. ఒక క్షణం. మానసిక స్థితిని గమనించండి. ఈ క్షణం తలలో సూక్ష్మ కణజాలాలలో అణువుల స్థితి, అనుభూతి స్థితిని గుర్తించండి. మానసిక స్థితిని గమనించండి. ఒక్క క్షణం. మెర్జవ్వండి, గుర్తించండి. మళ్ళీ వక్షస్థలంలో ఒకసారి మెర్జవ్వండి, సూక్ష్మ కణజాలాలలోని అణువుల అనుభూతి స్థితిని గమనించండి.
మానసిక స్థితిని గుర్తించండి. మళ్ళీ మెల్లగా సహజమైన శ్వాస. గాలి లోపలికి వస్తూ గాలి బయటకు వెళ్తూ, గాలి లోపలికి వస్తూ గాలి బయటకు వెళ్తూ, గాలి లోపలికి వస్తూ గాలి బయటకు వెళ్తూ, గాలి లోపలికి వస్తూ గాలి లోపలికి వస్తూ గాలి బయటకు వెళ్తూ, గాలి లోపలికి వస్తూ గాలి బయటకు వెళ్తూ. సహజమైన శ్వాస. లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, బయటకు వెళుతూ. వితౌట్ ఇన్స్ట్రక్షన్స్ శ్వాస, సహజమైన శ్వాస. 3 శ్వాసలు. ఇప్పుడు 6 శ్వాసలు. ఇప్పుడు 9 శ్వాసలు. ఇప్పుడు 18 శ్వాసలు. ఇప్పుడు 27 శ్వాసలు.
108 శ్వాస. సహజమైన శ్వాస గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి వెళుతూ ఉంది.
లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తూ ఉంది. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటకు వెళ్తుంది. ఇప్పుడు చిన్న పిల్లవాడిలా, ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకేమీ తెలియదు, నాకేమీ తెలియదు, ఏమీ తెలియదు, నాకంటూ ఏమీ లేదు, ఉన్నదంతా వదిలేశా, చిన్నప్పటి నుంచి పోగు చేసుకున్నదంతా వదిలేశా, గతమంతా వదిలేశా, ఆలోచనలన్నీ వదిలేశా, నెమరు వేసుకుంటే గంప మొత్తం, బ్యాగేజ్ మొత్తం వదిలేశా, ఏమీ లేదు, ఎవ్వరూ లేరు, అంతా కొత్త, నాకేమీ తెలియదు, నాకంటూ ఏమీ లేదు, నేనెవరో తెలియదు, నేనెవరు ఏమో తెలియదు, ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ డోంట్ నో ఎనీథింగ్, నేను ఫ్రెష్గా ఉన్నా, నాకేమీ తెలియదు, పిల్లాడిలా ఏమీ తెలియదు. ఈ క్షణంలో వక్షస్థలంలో సూక్ష్మ కణజాలాలలో ఈ మానసిక ఆలోచనలు, భావన ప్రభావం వల్ల మానసిక స్థితి, సూక్ష్మ కణజాలాల్లోని అణువుల అనుభూతి స్థితిని గమనించండి. మెర్జవ్వండి, మెర్జవ్వండి, గుర్తించండి, గుర్తించండి. ఒక్క క్షణం. అలాగే తలలో అణువుల, సూక్ష్మ కణజాలాల్లోని అణువుల స్థితిని గమనించండి, అనుభూతిని గుర్తించండి, మానసిక స్థితిని గమనించండి. ఒక్క క్షణం. ఇది విశాల విశ్వం, అద్భుతమైన విశ్వం. ఈ ప్రపంచం చాలా పెద్దది, విశాలమైనది. ఆకాశం, మేఘాలు, గ్రహాలు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఎంత పెద్దదో, భూమి, సముద్రాలు, నీళ్లు, జంతువులు, పక్షులు, చేపలు, మానవులు, శరీరాలు, ఇళ్ళు, ఎన్నో వస్తువులు, ఎన్నో అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. జంతువులు, పక్షులు, చేపలు, మానవులు, ఎన్నో శరీరాలు. ఈ శరీరాలన్నింటిలో ఉన్న, ఈ ప్రాణులన్నింటిలో ఉన్న మనసు, మనసు కేవలం ఉన్నట్టుంది. విడి వ్యక్తిత్వంగా ఏమీ లేదు, దేనితో తాదాత్మ్యం చెందలేదు, పరిమితం అవ్వలేదు, విభజన లేదు, కేవలం మనసు ఉన్నట్లుంది. ఇంకే వర్గ విభజన, ఏ విభజన లేదు. అసలు శరీరం నాది అనే భావన కూడా లేదు, కేవలం ఉన్నట్లు ఉన్న మానసిక స్థితి. జంతువులలో, మానవులలో, శరీరాలలో కేవలం ఉన్నట్లు ఉన్న మానసిక స్థితి, అంతే. అలాంటి మానసిక స్థితిలో విశ్వమంతా ఒకటే, మానవ జాతి మనసంతా ఒకటే, సమస్త విశ్వం యొక్క మనసంతా ఒకటే, ధ్యాసంతా ఒకటే, అంతా ఒకటే, విభజనే లేదు. విశ్వంలో ఉన్నవన్నీ ఒక్కటే. ఒక టేబుల్లో ఒక కాలును పట్టుకుని అడిగితే ఇది టేబుల్ అంటాం. అలాగే ఈ విశ్వంలో ఏ శరీరాన్ని, ఏ వస్తువుని, దేన్ని పట్టుకొని అడిగినా ఇది విశ్వం అంటాం. దూరం నుంచి ఒక వస్తువుగా గమనించి అడిగినప్పుడు అది విశ్వం అంటాం. ఈ క్షణంలో శరీరాలలో ఉన్న మనసు, ఈ ప్రాణులన్నిటిలో ఉన్న మనసు యొక్క స్థితి కేవలం ఉన్నట్లు ఉన్న స్థితి, ఉన్నది అంతే.
అప్పుడు ఈ విశ్వమంతా ఒక్కటే. మానసికంగా ఈ విశ్వమంతా ఒకటే. ఈ విశ్వం యొక్క మనసు ఒకటే, ధ్యాస ఒకటే. విశ్వమంతా ఒకటే. ఈ క్షణంలో వక్షస్థలంలో సూక్ష్మ కణజాలాల్లోని అణువుల అనుభూతి స్థితిని గమనించండి. మానసిక స్థితిని గమనించండి. మెర్జవ్వండి సాక్షిగా, రాగద్వేషాలు లేకుండా, కావాలి వద్దనేది లేకుండా, ఏ అనుభూతి కావాలి ఈ అనుభూతి వద్దనేది లేకుండా కేవలం మెర్జవ్వండి. గుర్తించడానికి సాక్షిగా గమనిస్తున్నాం, సాక్షిగా మెర్జి గమనిస్తున్నాం, కేవలం గుర్తించడానికి. ఏ రాగం ద్వేషం లేదు. అలాగే తలలో సూక్ష్మ కణజాలాల్లో అణువుల అనుభూతి స్థితిని గమనించండి. మానసిక స్థితిని గుర్తించండి. ఒక్క క్షణం మెర్జవ్వండి, అనుభూతిని గుర్తించండి, గమనించండి సాక్షిగా. సహజమైన శ్వాస. గాలి లోపలికి వస్తూ ఉంది, గాలి బయటికి పోతుంది. 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 ఈ అనంత విశ్వంలో విడివిడి వ్యక్తిత్వం లేకపోతే, అంశతత్వం లేకపోతే ఉన్నటువంటి ఒకే ఒక తత్వానికి నమస్కారం, పాదాభివందనం. ఆ తత్వం నుంచే పుట్టినటువంటి ఈ విడివిడి వ్యక్తిత్వం, అంశ, భ్రమ, సృష్టి ధర్మానికి నమస్కారంలో పాదాభివందనం. ప్రస్తుత క్షణానికి నమస్కారంలో పాదాభివందనం. కళ్ళ మీద చేతులు పెట్టుకోండి, అరచేతులు. 1 2 3 4 5 మెల్లగా చేతులు దూరం చేసుకుంటూ, అరచేతులు దూరం చేసుకుంటూ, అరచేతులు చూస్తూ మెల్లగా కళ్ళు తెరవండి. మెల్లగా కళ్ళు తెరవండి. అరచేతులు చూస్తూ మెల్లగా కళ్ళు తెరవండి. అందరికీ పాదాభివందనం, నమస్కారములు. రిలాక్స్. నమస్తే సార్. ఇందుతో నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంది సార్ ప్రసాద్ గారు? బాగుంది సార్. ఇక్కడ మా బాబాయ్ కాబట్టి అడగచ్చు, అడగకూడదు కానీ బయటికి మనము ఆ ధ్యాస పైన మాట చెప్పారు కదా, ధ్యాస వెనుకకు తిరిగి తన మూలం వైపు తానే ఇంకోటి ప్రయాణం చేస్తుందో అనే ఒక మాట చెప్పారు. దీంట్లో అండ్ అఫ్ కోర్స్ మన మొదటి రోజే అయింది కాబట్టి అట్లా ఉంటుందేమో బహుశా. ఏమనిపిస్తుంది అంటే ఈ నేను కూడా అలాగే చూడకుంటాను, నేను ఎక్కడ దాకా వెళ్ళిందో చూడు అని చెప్పి. సో ఈ రెండు, ఈ ధ్యాస ప్రయాణము లేదా నేను అనేది కూడా
ఒకే గమ్యానికి చేరే ఇద్దరు బాటసారులాగా చూస్తున్నారు. అది తప్పనంటే నాకు తెలియదు, మా భావన. ఇప్పుడు కూడా ఒకే గమ్యానికి వెళ్ళవలసినటువంటి ఇద్దరు బాటసారులాగా అనిపిస్తుంది. నిజానికి ఒకరే, ప్రస్తుతానికి ద్వైతం కనిపిస్తోంది కానీ అద్వైతం ఉండేది. కానీ ప్రాబ్లం అంటే ప్రస్తుతానికి ఉన్న స్టేజ్ ఏంటంటే, ప్రాబ్లం అని చెప్పడానికి లేదు. ప్రస్తుత స్థితి ఏమిటయ్యా అంటే, మనం మనం బ్యాగేజ్ వద్దనుకున్న బ్యాగేజ్ అంటే అంటే మన అనుభవాలు, ఫిక్స్ అయిన అనుభవాలు కదా. ఇప్పుడు ఈ కొత్తగా ఏం ఫిక్స్ అయింది అంటే, ఛాస తల దగ్గరికి పోతుంది, ముక్కు దగ్గరికి పోతుంది, చెవి దగ్గరికి పోతుంది, చర్మాలు చూసుకుంటుంది, నాలుగు చూస్తుంది. కానీ మనకి 12 రోజుల ప్రయాణం జరిగింది ధ్యాసకి. ఫస్ట్లో శ్వాస అనుకున్నాం, తర్వాత శ్వాసే ధ్యాస అనుకున్నాం, ధ్యాసను పంపించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే ధ్యాసని ఎక్కడికి పోతుందో అక్కడికి పోయిందంటే, ఎక్కడికి పోవాలో తెలియకుండా మధ్యలో ఆగిపోతుంది. అఫ్కోర్స్ మీరు చెప్పారు, ఏదైనా అబ్జర్వ్ చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను, కానీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. అది సార్, అది ఎక్కడికి పోవాలో తెలియట్లేదు, జాబ్ అయిపోయి నిలబడుతున్నాయి రెండు. ధ్యాస చేసే ప్రయాణము, నేను మూలాలు ఎత్తుకే ప్రయాణం రెండు కూడా ఒకటే జంక్షన్లో ఆగిపోయింది. ఎక్కడికి పోవాలో తెలియట్లేదు. ఎక్కడ వక్షస్థలం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఎక్కడ అది ఆగుతున్నదో అక్కడే గమనించడం. మనం చాలా సూక్ష్మంగా లోతుల్లోకి వెళుతూ ఉన్నప్పుడు వేరువేరు పేర్లతో వెళుతున్నాం, వేరువేరు ప్రక్రియలతో వెళుతున్నాం, కానీ ఎక్కడో ఆగుతున్నాం. ఆ ఆగిన క్షణంలో అవతల ఏదైతే ఉందో అక్కడ గమనిస్తున్నాం. ఆ గమనిక చీల్చుతుంది, ఆ గమనికే చీల్చుతుంది. అయితే ఆ గమనిక చీల్చేటప్పుడు మనసు గుర్తించలేదు. ఆ చీలిక అనేది పూర్తిగా జరిగిన తర్వాతనే కారణ శరీరం యొక్క మలినం ఏదైతే పూర్తిగా పోతుందో అప్పుడు ఆ ప్రకటన వ్యక్తమవుతుంది. మనమైతే చీలుస్తూ పోతున్నాం, మన లోపలికి చీల్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే ధ్యాస తన లోపలికి తాను చీల్చుకుంటూ వెళుతూ ఉంది. అది ఎంతవరకు వెళుతూ ఉందంటే, ఇంకా అవతల ఏముంది అని తనను తాను తెలుసుకోలేనంత దూరం వెళుతుంది. అది ఖాళీ కావాలి, అది తెలుసుకోలేదు. అది తెలుసుకోలేకుండా అది ఖాళీ అయిపోతుంది. కట్టె ఏదైతే మనం అగ్గిపుల్లతో వెలిగించి పెట్టాము, అగ్గిపుల్ల ఖాళీ అయిపోతుంది, కాలిపోతుంది. అక్కడ ఉన్నదేదో అది బయటికి రావాలి. మనం అక్కడికి వెళ్ళాం, అక్కడే మనం చేసేదంతా ఒకటే. ఎప్పుడు వెళ్ళినా మన మామూలుగా ఇప్పుడు చేసిన ప్రక్రియలో దాదాపు 6-7 స్టెప్స్ ఉన్నాయి. ఈ 6-7 స్టెప్స్ లోతుల్లో సహజంగా మామూలుగా దైనందిన చర్యల్లో కూడా ఏదో ఒక స్టాండ్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. మనం చేసే ఈ సాధన వల్ల ఈ వీటిల్లో ఏదో ఒక స్టాండ్ లోతులకు వెళ్తాం. ఆ స్టాండ్ దగ్గరనే అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటే చీల్చుకుంటూ లోపలికి వెళుతూ చివరికి ఏమవుతుందంటే కారణ శరీరం పూర్తిగా ఖాళీ అయిపోతుంది. తీవ్రమైనటువంటి గంభీరమైనటువంటి ఒక సిన్సియర్గా చేస్తూ మనం వెళుతూ ఉన్నాం కాబట్టి, శ్రద్ధ పరిపూర్ణంగా ఉంది కాబట్టి ప్రస్తుత క్షణంలో ఓల్లాడుతున్నాం. అద్భుతంగా ప్రస్తుత క్షణం అంటే జ్ఞానాగ్ని అక్కడ భయంకరంగా దగ్ధం చేస్తూ ఉంది. ఈరోజు నిన్న చాలా డీప్ లోతుల్లోకి ప్రాసెస్ వెళ్ళింది. అయితే దీంట్లో క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే, దీన్ని కొంచెం ఇంకా బాగా ప్రక్రియ చేయగా ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. అంటే క్లారిటీ రావడం అంటే వీటిల్లో లోతుల్లో ఉన్నటువంటి ప్లేస్లోకి దైనందిన చర్యల్లో కూడా వెళ్ళగలుగుతాం. అవును. కారణం ఏంటంటే
కరెక్ట్గా చెప్పాలంటే పరీక్ష రాసేవాడికి పేపర్ ఒకటి అయితే ఎంత హాయిగా ఉంటుందో అర్థం. అవును అవును సో అందువల్ల ఏంటంటే మనకి పరీక్ష పాస్ అవుతామా పాస్ కావా అనేటువంటి సందేహము కానీ ఎటువంటి అనుమానం కానీ అపనమ్మకం కానీ లేదు. కారణం ఏంటంటే పేపర్ అవుట్ అయింది మన దగ్గర. సో ఆ మార్కులు కూడా చాలా చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ప్రక్రియలో ఉన్నాం, రకరకాల ప్రక్రియలు చేస్తున్నాం. ఏ ప్రక్రియ చేసినా ప్రస్తుత క్షణం ఆడుకుంటూ ఉంది. దాంట్లో ఆడుతున్నాం, దాంట్లో షవరింగ్ బాత్ స్నానం చేస్తూ ఉన్నాం. ప్రస్తుత క్షణం ఏ ప్రక్రియలో ఉన్నాం. డీప్గా డిఫరెంట్ ప్రక్రియల్లో వెళ్ళేటప్పుడు ఇది పలానా, ఇది స్పాట్ అని ఎవరికి వాళ్ళకే బోధ జరుగుతుంది. అది మనం చెప్పకూడదు. అలా చెప్పితే అయిపోయింది, మనసు గ్రహించేస్తుంది అసలు విషయం. మనసు గ్రహించింది, అది లోపలికి పోతూ అది నిలబడుతుంది. లోపలికి వెళుతూ ఉంటే ఆ స్పాట్లో జరగాల్సింది జరుగుతుంది. మన ప్రయత్నం అంతా ఏంటంటే లోపలికి వెళుతూ ఉండడం, ఖాళీ చేస్తూ ఉండడం, కారణ శరీరాన్ని అబ్జర్వ్ చేయడం, ప్రస్తుత క్షణంలో ఉండడం, క్షణ ఆ అద్వైత స్థితిలో ఎంత ఎక్కువ లోతుగా ఉండగలిగితే అంత ఉండడం అనే ప్రక్రియ మనం చేస్తూ ఉంటాం. అది ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎవరికి ఏ మూమెంట్లో ఏం జరుగుతుంది, ఏదైనా ఇప్పుడేం జరగవచ్చు. అది అదే అద్భుతం. అది అద్భుతం. దైనందిన జీవిత చర్యలో కూడా, మన పనుల్లో కూడా ఇప్పుడు మనం చేసే ప్రక్రియలో ఎక్కడో ఒక చోటికి లోతుల్లోకి వెళుతూ ఉంటే అది అద్భుతమైన స్థితికి తీసుకెళ్తుంది. మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఈ విషయంలో కొన్ని గుర్తొస్తుంది. ఏంటంటే మామూలుగా క్రికెట్లో ఒక ఫండమెంటల్ చెప్తారు. క్రికెట్ ఆడేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎక్కడన్నా ఫామ్ కోల్పోయినా లేకపోతే ఇబ్బంది అయినా కూడా బ్యాక్ టు బేసిక్స్ అంటారు. అది అనడమే కాకుండా ఇంకొంచెం ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్యాట్స్మెన్ చెప్పేటువంటి సునీల్ గవాస్కర్ గారే చెప్పారు ఏంటంటే ఐ సెట్ అయింది అంటారు చూసారా, ఐ సెట్ అయింది అంటారు. ఐ సెట్ కావడం అనేది అడిగితే ఆయన చెప్పారు, మీరు బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక స్ట్రోక్ కొడతారు, వెనక్కి వచ్చేస్తారు, నిలబడతారు, మళ్ళీ ఇంకో బాల్ వేసేటప్పుడు అక్కడికి పోతారు. ఆయన ఏమంటాడంటే అలా చేయకూడదు. గ్రౌండ్లో మనం స్ట్రోక్ కొట్టిన తర్వాత బాల్ ఎక్కడికి పోయింది, ఎవరి చేతిలోకి పోయింది, ఎక్కడికి మారింది, మళ్ళా బౌలర్ చేతికి వచ్చేదాకా నువ్వు ఆ బాల్ని అబ్జర్వ్ చేయాలి. అంటే ప్రస్తుత క్షణంలో ఉండాలి. ఉన్నప్పుడే నీకు థాట్ లేకుండా కాన్సన్ట్రేషన్, నెక్స్ట్ బాల్ ఎటు వస్తుందో నీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది అని ఆ సిద్ధాంతం కూడా మనసులో పడి దాన్ని కూడా చూస్తూ. అవును, ఎగ్జాక్ట్లీ. అదొకటి. ఒక స్టేజ్లో లోతుకు పోయిన తర్వాత వెంటనే బయట దైనందిన కార్యక్రమాలకు రాకూడదు. కాబట్టి దాన్ని మెల్లగా స్లోగా పట్టుకురావాలి. అందుకని మళ్ళీ స్టాండ్ చేసుకుంటూ బయటకు వస్తున్నాం అన్నమాట. పాస్ట్ రాకూడదు సార్, అదే పాస్ట్ అనే థాట్ రాకూడదు. తర్వాత ప్రస్తుత క్షణంలో ఉంటే రొటీన్గా జరిగేవే ఉంటాయి. ఎంత ప్రస్తుత క్షణంలో ఉంటే అంత బాగా పని జరుగుతుంది. అద్భుతంగా. అంటే అప్పుడు ఏమవుతుందంటే మ్యాచ్ అవుతుంది. మీరు మనం ఈ క్లాస్ చెప్తారు, మళ్ళీ రేపు 6 o'clock దాకా దీన్ని అటు ఇటు పట్టకుండా ఉండాలంటే మన ప్రస్తుత క్షణంలో ఉండాలి. అది స్టేజ్ కంటిన్యూటీ ఉండాలి. మీరు చెప్పిన దాన్ని నాకు ఇంప్యూన్ అవ్వాలంటే ఈ స్టేజ్ పోకుండా మళ్ళీ టైప్ రైటింగ్ పరీక్షల్లో అందరూ అంటే ఫెయిల్ అవుతారు. ఫెయిల్ కానీ ప్రాక్టీస్ మానేస్తారు. పరీక్షల ముందు నెల ముందు వస్తాడు, మళ్ళా వాడు ఫెయిల్ అయినప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడో ఆ స్టేజ్లో ఉంటాడు, మళ్ళీ ఫెయిల్ అవుతాడు. అంతేగాని ఫెయిల్ కాగానే ప్రాక్టీస్ రన్ చేయడు. సో స్టేజ్ ప్రస్తుతం ఉండగలగాలి. ఆ స్టేజ్లో ఉంటేనే నెక్స్ట్ పోయి క్యాచ్ అవుతుంది. లేకపోతే ఏ రోజుకి ఆ రోజే కొత్త పాఠం. అవును, కరెక్ట్, వాస్తవం సార్. చాలా విన్నా ఇవాళ చాలా బాగుంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సినన్న ఎలా ఉంది? నమస్తే సార్. బాగుంది సార్.
ఆంజనేయులు సార్. ఇప్పుడు వినపడుతుంది కానీ స్లో వాయిస్ లో ఉంది. ఓకే. అవునా? అమెరికా నుంచి కదా, అమెరికా నుంచి కదా మేము ఎట్లా ఉంది ఎట్లాగా అయితే వాయిస్ ఇది అందుకని అవునా? అంటే వేవ్ సిగ్నల్ వచ్చినప్పుడు బాగానే వస్తుంది. వాయిస్ ఫ్లక్చుయేషన్ ఉంది. అద్భుతం సార్, అద్భుతం. మళ్ళీ పార్ట్ 2లోకి వెళ్దాం. దైనందిన కార్యక్రమాల్లో కూడా అలాగే ప్రస్తుత క్షణాన్ని, శ్వాసను మర్చిపోకుండా శ్వాసను మాత్రం గుర్తిస్తూ సహజమైన శ్వాసను మళ్ళీ చివర ప్రస్తుత క్షణం సాయంత్రము మళ్ళీ మన ధ్యాన తరగతిలో కలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్.